కర్నూలు జిల్లా హోలగొందలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అన్నం కోసం ఖాళీ ప్లేట్లతో రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజన వసతి సరిగ్గా లేదు అన్న విద్యార్థులు చాలని భోజనం పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో కూడా వేరే చోట భోజనం వండి ఇక్కడకు తీసుకువస్తూ ఉండటం వల్లే ఇబ్బంది పడుతున్నాము అన్నారు. అయితే వంట ఏజెన్సీ సిబ్బంది అక్రమంగా కోడిగుడ్లు తరలిస్తూ ఉండటాన్ని విద్యార్థి సంఘాల నాయకులు పట్టుకొని నిలదీశారు. ఏమైనా చేసుకోండి అంటూ ఏజెన్సీ సిబ్బంది విద్యార్థి సంఘాల నాయకులతో గొడవకు దిగారు. వంట ఏజెన్సీ సిబ్బందిని మార్చాలి అంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు విద్యార్థి సంఘాల నాయకులు. భోజనం టైంకి తీసుకురావాలి, టైంకి అందాలంటే మా కాలేజ్లోనే వంట చేయాలి. అలా చేస్తేనే మాకు క్లాసులు జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందమ్మా మీకు భోజనం? ఫుడ్ పెట్టాలి. అన్నం ఒక రోజు అన్నం ఉంటే పప్పు ఉండదు, బియ్యంగా ఉంటది. సరిగా తినలేకపోతున్నాము, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానివల్ల. అందుకనే అన్నం కూడా బాగా వండాలని నేను ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.